నమస్కారం. ఏవీ నైటీవీ న్యూస్ కి స్వాగతం. మాతా శిశు సంపూర్ణ ఆరోగ్య రక్షణే లక్ష్యం అభియాన్ పేరిట మాసోత్సవాలు నిర్వహణ, అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహణ, అంగన్వాడీ టీచర్స్ ఉపాధ్యాయులతో సమానం. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. మాతా శిశు సంపూర్ణ ఆరోగ్య రక్షణే లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ ముందుకెళ్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని పాజల్ బాగ్ పేటలో ఉన్న పోషణ అభియాన్ మహోత్సవ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఐసిడిఎస్ జిల్లా కమిటీ సభ్యులు శ్రీలక్ష్మి గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులుగా పాల్గొన్నటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు శ్రీ మాదార్ వెంకటేష్ గారికి, అలాగే డివిజన్ ఇన్ఛార్జ్ కరగం భాస్కర్ గారికి, అలాగే ఇంకో సీనియర్గా కింద కూర్చొని ఎంతో ఓపికగా నేను చెప్పేదంతా వింటున్న అంగన్వాడీ టీచర్స్కి, అలాగే ఇతర సిబ్బందికి అందరూ కూడా పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, మీరు కింద కూర్చోవడం, మేము కుర్చీలు కూర్చోవడం నాకు ఏదో అనీజీగా ఉంటుంది. కుర్చీలు ఉన్నాయి, ఖాళీ లేదని చెప్పారు కదా, ఏముందో ఒక 200 కుర్చీలు చెప్తే రెంట్కి వచ్చేస్తాం. అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు అంగన్వాడీ మన అంగట్లో బడి, ఏ విలేజ్లో ఏ వీధిలో వాళ్ళకి అక్కడే, మీరు కూడా ఏ వీధిలో ఆ వీధిలో మీరు ఉద్యోగాలు, మీకు ట్రాన్స్ఫర్స్ ఉండవు, ఏముండవు. అయితే ఈ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఉపాధ్యాయుడిగా అవ్వాలన్నా విద్యార్థి నుంచి రావాలి. మిగతా అన్ని ఎవరైనా పిఏ టు ప్రధానమంత్రి వరకు అందరూ ఉపాధ్యాయుల దగ్గర నేర్చుకోవాల్సిందే. అందుకే ఈ ఉపాధ్యాయ వృత్తి అంటే నాకు చాలా గౌరవం. మీరు కూడా టీచర్సే, అంగన్వాడీ కార్యకర్తలన్నా కూడా మీకు టీచర్స్ అనే ఫేమస్ వచ్చిందంటే యాక్చువల్గా వారందరికంటే ఎక్కువ గురుతర బాధ్యత మీపైనే ఉంటుంది. ఎందుకంటే ఉత్తమ సమాజాన్ని తీర్చిదిద్దాలంటే ఈవేళ భావి భారత పౌరులు, రేపటి భావి భారత పౌరులు ఈరోజు పిల్లలు. ఆ పిల్లలు మీరు ఎక్కడ ఉంటే బయట పుట్టినప్పుడు నుండే కాదు, గర్భంలో పడిన 3 నెలల నుండి అనుకుంటా మీరు కేర్ తీసుకుంటారు. 3 నెలల తర్వాత నుండే కదా, మీరు ఇంకా 6 నెలలు 3 నెలలు 3 నెలల నుండి 3 నెలల నుండి మళ్ళీ 6 సంవత్సరాల వరకు అయినంత వరకు కూడా మీరందరూ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రాజెక్ట్ని ఎంత దిగ్విజయంగా తీసుకెళ్తుందంటే, మీరు దీంట్లో అసలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎందుకు ఇస్తానంటే కేవలం మీరు పౌష్టికాహారం తినాలి, మంచి బిడ్డను కనాలనే ఉద్దేశంతో. అలాగే మీరు కూడా హెల్తీగా ఉండాలి, నెక్స్ట్ మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఇది మీకు ఇవ్వడం జరుగుతుంది. కనుక దీన్ని మీరు తీసుకొని పూర్తిగా మీరు ఎంత జాగ్రత్తలు పాటించి ఎంత మీరు హ్యాపీగా ఉంటే అంత మంచి బిడ్డని మీరు ఈ సమాజానికి అందించగలుగుతాం. సో మీరందరూ కూడా ఏదైతే మనకు ఐసిడిఎస్ ద్వారా మీకు పోషక ప్రోటీన్స్కి సంబంధించిన ఇస్తున్నారో అవన్నీ కూడా క్రమం తప్పకుండా మీరే వాడాలి. ఇంట్లో ఎవరికో ఇచ్చేయడం కాదు, అత్తమామల పెత్తనం ఉండకూడదు, వీటిని మీరు పూర్తిగా వాడాలి. అందుకే ఇక్కడే వండమని చెప్తే మళ్ళీ కొంతమంది ఇష్టపడట్లేదు, తెలియట్లేదు, మీకు ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. మీరు బాధ్యతగా మీరు మీకోసమే కాదు, మీ ఇంటి కోసమే కాదు, మీరు ఒక సమాజానికి ఒక ఉత్తమమైన పౌరుడిని, కాబోయే ఉత్తమమైన పౌరుడిని అందిస్తున్నామనే దీంతో మనం ఒక మంచి హెల్దీ బిడ్డని మనం ప్రసవించినట్లయితే మనకి వాళ్ళు కూడా
ఆరోగ్యంగా ఉంటారు, నెక్స్ట్ ఉత్సాహంగా ఉంటారు, మంచి వాళ్ళ లైఫ్ని ఈజీగా సెటిల్ చేసుకోగలుగుతారు. మన ఇల్లుని కూడా చక్కదిద్ది మనల్ని కూడా రేపు ఫ్యూచర్లో చూడగలుగుతారు. అలాగే మన దేశ అభివృద్ధికి కూడా తోడ్పడతారు. కనుక మొత్తం ఇదంతా చాలా ప్రతిష్టాత్మకం, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఇది. అందుకోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం తీసుకొని ప్రతి అంగట్లో కూడా ఆంగన్ అంటే అంగట్లో బడిలాగా అంగన్వాడీ అని పెట్టి అక్కడే ఒక టీచర్స్ పెట్టి ఇవన్నీ చేస్తారు. మీరందరూ కూడా ఈ 9 months పూర్తయ్యే వరకు మంచి జాగ్రత్తలు తీసుకొని మంచి ఆహారం తీసుకొని మీరు ఆనందంగా ఉండి మంచి బిడ్డలు ఉండాలని మిమ్మల్ని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ అందరూ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ మొదటి వారం నుంచి చివరి వారం వరకు కార్యక్రమం కొనసాగిస్తుందన్నారు. గర్భిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై అధికారులు, ఐసిడిఎస్ సిబ్బంది ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. వివిధ శాఖల సమన్వయంతో పోషకాహారంపై అవగాహన, చిన్నారులకు అన్నప్రాసన, సీమంతాలు, అక్షరాభ్యాసం, గర్భిణీల నమోదుతో పాటు పరీక్షలు, వైద్య శిబిరాల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. గ్రామ స్థాయిలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఈ కార్యక్రమంలో పాల్గొనేలా అధికారులు ప్రణాళికల రూపకల్పన చేశారు. ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యవంతం చేయడమే దీని ముఖ్య ఉద్దేశమని సూచించారు. పోషణ మాసోత్సవాలు విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని వివరించారు. ప్రత్యేక పెరుగుదల పర్యవేక్షణ డ్రైవ్, చిన్నారుల బరువులు చూడడం, చిన్నారులకు టీకాలు, గర్భిణీలు బరువు చూడడం, పరీక్షలు చేయించడం, పోషకాహారం, తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని చెప్పారు. చిన్నారులు ఆకుకూరలు అధికంగా తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ టీచర్లు కూడా ఉపాధ్యాయులతో సమానమేనని చెప్పారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి ఎంతో గౌరవం ఉంటుందని, కావున అంగన్వాడీ టీచర్లు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, ఐసిడిఎస్ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు ఉన్నారు.